Hello students. So now we'll discuss about the food chain, food web, productivity and energy flow. So energy flow ki the main source for the energy ki ప్రత్యేకమైనటువంటి సోర్స్ ఉంది మనకి, మేజర్ సోర్స్ అది సన్ అనమాట. ఈ ఈకోసిస్టంలో జీవావరణంలో మనకి సన్ అనేది ఒక సోర్స్ లాగా, ఎనర్జీ సోర్స్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ ఫుడ్ లెవెల్స్ ఉంటాయి, వాటిని ట్రాపిక్ లెవెల్స్ అంటాం అనమాట. డిఫరెంట్ వేరియస్ ఫుడ్ లెవెల్స్ ఉంటాయి, దాన్ని ట్రాపిక్ లెవెల్స్ అంటాం అనమాట. సో ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్స్లో మళ్ళీ సిమిలర్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక ట్రాపిక్ లెవెల్లో ప్లాంట్స్ మొత్తం ఉంటాయి అనమాట. ఇంకో ట్రాపిక్ లెవెల్లో లోవర్ యానిమల్స్ అంటే హర్బివోర్స్ ఉంటాయి. హార్బివోర్స్ తర్వాత ఓమ్నివర్స్ ఉంటాయి, కార్నివర్స్ తర్వాత ఓమ్నివర్స్, అలా డిఫరెంట్ లెవెల్స్. అంటే ఏంటి, ప్లాంట్స్ని గ్రాస్ని తినేటువంటి యానిమల్స్ ఫస్ట్ లెవెల్లో ఉంటాయి, సెకండ్ ట్రాపిక్ లెవెల్స్లో ఉంటాయి. తర్వాత కార్నివర్స్ యానిమల్స్ని తినేటువంటి యానిమల్స్ థర్డ్ ట్రాఫిక్ లెవెల్లో ఉంటాయి. ఆ తర్వాత పైన ట్రాఫిక్ లెవెల్లో ఓమ్నివర్స్, రెండు ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో అలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో విల్ సీ అబౌట్ దోస్. ఓకే, ఆన్సర్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. There exists a link between one tropic level to the other by passing the energy flow from lower to the higher or higher to the lower. సో అలా ఎనర్జీ అనేది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో అది లోవర్ నుంచి హయ్యర్ కావచ్చు, లేదా హయ్యర్ నుంచి లోవర్ కావచ్చు. సో దిస్ లింక్ ఈస్ కాల్డ్ ఫుడ్ చైన్ అనమాట. దెర్ ఆర్ 3 types ఆఫ్ ఫుడ్ చైన్స్. సో ఇది ఫుడ్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్లో అండ్ 8 మార్క్స్లో కూడా అడుగుతారు. సో గేజింగ్ ఫుడ్ చైన్, పారాసైటిక్ ఫుడ్ చైన్ అండ్ డెట్రైటస్ ఫుడ్ చైన్. సో గేజింగ్ ఫుడ్ చైన్స్ పేర్లోనే ఉంది. గేజింగ్ అంటే ఏంటి, గడ్డిని తిని బ్రతికేటువంటి ఆర్గానిజమ్స్. సో గడ్డి నుంచి తినేటువంటి ఆర్గానిజమ్స్ నుంచి హయ్యర్ యానిమల్స్ వరకు ఉంటాయి అన్నమాట. అండ్ పారాసైటిక్ ఫుడ్ చైన్. సో పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటే ఏంటి, డెడ్ మెటీరియల్ పైన కొన్ని పారాసైట్స్ ఉంటాయి. ఆ పారాసైట్స్ అంటే జనరల్గా ఇఫ్ యూ టేక్ పారాసైటిక్ ఫుడ్ చైన్, ఇక్కడ ఏమవుతుందంటే డెడ్ మెటీరియల్ కాదు, పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటే ఏంటి అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడడం. ఇక పెద్ద చెట్టు ఉంది అనుకుందాం, పెద్ద చెట్టు పైన చాలా బర్డ్స్ ఉంటాయి. ఆ బర్డ్స్ పైన మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ బర్డ్ నుంచి ఫుడ్ని తీసుకుంటున్నాయి, అండ్ ఈ బర్డ్స్ ప్లాంట్ పైన షెల్టర్ని తీసుకుంటున్నాయి. అలాగే వాటిలో వచ్చేటువంటి ప్లాంట్లో వచ్చేటువంటి ఫ్రూట్స్ని, సీడ్స్ని ఫుడ్గా తీసుకుంటున్నాయి. అంటే ఏంటి, ఇక్కడ ఒక ట్రీ అనేది ఒక ఈకోసిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ ఆ చెట్టు పైన ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఆధారపడుతున్నాయి అన్నమాట. సో దాన్ని పారాసైటిక్ ఫుడ్ చైన్ అంటారు. సో డెట్రైటస్ ఫుడ్ చైన్లో ఏమవుతుంది అంటే డెడ్ డికేయింగ్ ఆర్గానిజమ్స్ పైన, అంటే చనిపోయిన ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, వాటిపైన డెడ్ మెటీరియల్ని తినేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఆ డికంపోజింగ్ మైక్రో ఆర్గానిజం ఏదైతే ఉందో దాని నుంచి ఈ ఫుడ్ చైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా డిఫరెంట్ వేస్లో ఎనర్జీ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఒక సిస్టంలో. ఓకే, సన్ నుంచి జనరల్గా జరగచ్చు, లేదా వేరే ఆల్టర్నేట్ వేలో కూడా జరగచ్చు అనమాట. ఓకే, సో సన్ ప్రొడ్యూసెస్ సోలార్ రేడియేషన్ లెస్ దాన్ 50% అండ్ ఇట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఫోటోసింథటికలీ యాక్టివ్ రేడియేషన్. ఏదైతే ప్లాంట్స్ని తీసుకుంటాయో ఈ రేడియేషన్, ఆ 50% సన్లైట్, ఏదైతే సన్లైట్ని ప్లాంట్స్ తీసుకుంటాయో ఆ సన్లైట్ని ఫోటోసింథటికలీ యాక్టివ్ రేడియేషన్ అంటారనమాట. PAR. అండ్ సో అవుట్ ఆఫ్ విచ్ ద ప్లాంట్స్ obtain only 2 to 10% of photosynthetically active radiation to synthesize food and other organic material. సో ఈ 50% ఫోటోసింథటికలీ యాక్టివ్ రేడియేషన్లో నుంచి ఓన్లీ 2 to 10% మాత్రమే ప్లాంట్స్ ఉపయోగించుకుంటాయి. మిగతాదంతా కూడా మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట నేచర్లోనికి. సో అకార్డింగ్ టు ద ఫస్ట్ లా ఆఫ్ ద థర్మోడైనమిక్స్, ద ఎనర్జీ మే ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్, బట్ ఇట్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్. సో ఎనర్జీ అనేది ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కానీ ఇక్కడ డిస్ట్రాయ్ అవ్వదు. ఓకే అని చెప్తున్నారు. సో లేదా క్రియేట్ అవ్వదు ఎనర్జీ అనేది. సో హియర్ అకార్డింగ్ టు ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ డస్ నాట్ అక్కర్ అన్లెస్ దెర్ ఈస్ ఎనర్జీ డిగ్రేడేషన్. అంటే కొంచెం ఎనర్జీ తక్కువ అయ్యే ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కానీ మొత్తం కంప్లీట్ ఎనర్జీ ఏదైతే యూటిలైజ్ అవుతుందో ఆ ఎనర్జీ మొత్తం కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదన్నమాట, కొంచెం లాస్ అవ్వచ్చు. ఓకే, సో ద ఎనర్జీ విచ్ డిగ్రేడ్స్ ఆర్ లాస్ట్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద వర్క్ ఇన్ ద సిస్టమ్. ఏదైతే లాస్ అవుతుందో అది
ఒక పని చేయడానికి ఉపయోగపడదు అనమాట. నెక్స్ట్ అకార్డింగ్ టు ద లిండర్మాన్స్ 10%లో ద ఎనర్జీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు ద అదర్ ట్రాఫిక్ లెవెల్ ఈజ్ ఓన్లీ 10%. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఎంత ఎనర్జీ వెళ్తుంది? ఓన్లీ 10% మాత్రమే వెళ్తుంది అనమాట. ద రిమైనింగ్ ఈజ్ లాస్ట్, ట్రాన్స్ఫర్డ్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ క్యాటబాలిక్ యాక్టివిటీస్. అంటే ఒక ప్లాంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ తీసుకున్నాం, ఆ ప్లాంట్ని మనం ఫుడ్గా తీసుకున్నాం అనుకో, దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీ మనకు 10% మాత్రమే వస్తుందన్నమాట. మిగతాదంతా ఏమవుతుంది అంటే మన శక్తికి ఉపయోగపడటానికే, అంటే అది డైజెషన్ అవ్వడానికి కానీ లేకపోతే ఇంకా వేరే దానికి మనం ఫుడ్ తీసుకున్నాం, ఒక ప్లాంట్లో ఫుడ్గా తీసుకున్నాం ప్లాంట్ని. సో అది తిన్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా మనకు రావాలి కదా. సో అలా కాకుండా ఈ రూల్ ప్రకారం ఏంటి అంటే 10% లా ప్రకారం ఏంటి అంటే మనం తిన్నటువంటి ఆ ప్లాంట్లో నుంచి 10% మాత్రమే మనకి ఎనర్జీ వస్తుంది. మిగతాదంతా కూడా మనలో జరిగేటువంటి శక్తి, క్యాటబాలిక్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, మెటబాలిజం, వాటిలో ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద 10% లా. నెక్స్ట్ ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బయోమాస్. ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని ప్రొడక్టివిటీ అంటారు. సో ఇది 2 టైప్స్, ప్రైమరీ అండ్ సెకండరీ. సో ప్రైమరీలో గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అండ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. సో ప్రొడక్టివిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని ప్రొడక్టివిటీ అంటారు. సో ఎకలాజికల్ పిరమిడ్స్ జనరల్గా ట్రాఫిక్ లెవెల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఆ ట్రాఫిక్ లెవెల్స్ అన్నీ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా కన్స్ట్రక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇట్ ఈస్ అ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాఫిక్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్. ట్రాఫికల్ లెవెల్స్ ఉంటాయి కదా, వాటిని ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అలా పెడతారనమాట. సో అలా పెట్టడాన్ని ఇకలాజికల్ పిరమిడ్స్ అంటారు. నెక్స్ట్ ద 3 types ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఆర్ పిరమిడ్స్ ఆఫ్ నంబర్, పిరమిడ్స్ ఆఫ్ బయోమాస్ అండ్ ఎనర్జీ. సో 3 types ఆఫ్ పిరమిడ్స్ ఉన్నాయి, ఎకలాజికల్ పిరమిడ్స్. అవి ఏంటంటే నంబర్, బయోమాస్ అండ్ ఎనర్జీ. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ థింగ్. నెక్స్ట్ సైకిల్స్ చూద్దాం. సో అంటే ఎలా నైట్రోజన్ రీసైకిల్ అవుతుంది, విల్ సీ. ఫాస్ఫరస్ గ్యాస్ ఎలా అవుతుంది. సో ఫస్ట్ విల్ సీ అబౌట్ ది నైట్రోజన్ సైకిల్స్, దెన్ న్యూట్రియన్ సైకిల్. న్యూట్రియన్ సైకిల్. సో న్యూట్రియన్ సైకిల్స్ ఆర్ ఆఫ్ 2 types, గ్యాసియస్ అండ్ సెడిమెంటరీ న్యూట్రియన్ సైకిల్. అంటే న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2 formsలో రావచ్చు, గ్యాసియస్ ఫామ్లో కావచ్చు లేదా సెడిమెంటరీ. సో ఫస్ట్ వన్, ఆర్గానిజమ్స్ నీడ్ న్యూట్రియన్స్ సచ్ యాజ్ కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ టు గ్రో. అవునా, అవి పెరగాలి అంటే కార్బన్ ఉండాలి, నైట్రోజన్ ఉండాలి, ఫాస్ఫరస్. మనలో ఏది చూసినా, ఏ సెల్ చూసినా, సెల్ మెంబ్రెయిన్ అనేది ఎలా ఫామ్ అయింది? కార్బోహైడ్రేట్స్తో, ప్రోటీన్స్తో. అంటే ప్రోటీన్స్ ఎలా ఫామ్ అయ్యాయి? నైట్రోజన్, హైడ్రోజన్ అనేటువంటి ఎలిమెంట్స్తో అండ్ కార్బన్ ఎలిమెంట్స్తో. సో అలా ఫాస్ఫరస్, నైట్రోజన్, కార్బన్ ఎలిమెంట్స్తోనే ఫామ్ అయ్యాయి. కాబట్టి ఒక ఆర్గానిజం ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ ఎలిమెంట్స్ అన్నీ కావాలి. సో రిప్రొడ్యూస్ అండ్ రెగ్యులేట్ ద వేరియస్ బాడీ ఫంక్షన్స్. సో నెక్స్ట్ just they have represented how the nutrients are recycled. సో ప్లాంట్స్ నుంచి మళ్ళీ మనకి ఫోటోసింథసిస్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఈ కార్బన్ డైఆక్సైడ్ బర్నింగ్ ద్వారా కూడా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ ఇండస్ట్రీస్ ద్వారా కూడా రిలీజ్ అవుతుంది. సో ఫైనల్గా మళ్ళీ అవి ఎప్పుడైతే కంబషన్ ఆఫ్ ఫాసిల్స్ జరుగుతుందో మళ్ళీ కోర్ రూపంలో డిపాజిట్ అయిపోతాయి. సో అలా ఆయిల్ అండ్ గ్యాస్ ద్వారా కూడా బయటకు వెళ్తాయి అన్నమాట న్యూట్రియంట్స్. సో ఆర్గానిక్ సెడిమెంట్స్ అవన్నీ కూడా వాటర్లోకి వెళ్ళిపోతాయి. సో అలా మళ్ళీ వాటర్ నుంచి మళ్ళీ రీసైకిల్ అవ్వడం జరుగుతుంది అనమాట. నీళ్ళలోనికి వస్తాయి, మళ్ళీ ప్లాంట్స్లోనికి, అలా మళ్ళీ అట్మాస్ఫియర్లోకి వెళ్తాయి, మళ్ళీ సైక్లిక్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ యూ సీ ద నైట్రోజన్ సైకిల్. సో అట్మాస్ఫిరిక్ నైట్రోజన్ అనేది జనరల్గా ఇలా N2 ఫామ్లో ఉంటుంది. సో బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ ద్వారా నైట్రోజన్ ఫిక్స్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ నైట్రోజన్ ఫిక్సేషన్, ఎలక్ట్రికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ డీనైట్రిఫికేషన్ ద్వారా నైట్రోజన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా ఏమవుతుంది, మళ్ళీ అమోనిఫికేషన్ ద్వారా డికేయింగ్ బయోమాస్ అండ్ ప్లాంట్ బయోమాస్ ద్వారా కూడా యానిమల్ బయోమాస్, వీటన్నిటి ద్వారా మళ్ళీ అట్మాస్ఫియర్లోనికి నైట్రోజన్ రిలీజ్ అవుతుంది. సో చూడండి ఇదంతా సైకిల్ అనమాట. సో నైట్రోజన్ ఏదైతే ఉందో అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అవన్నీ కూడా ప్లాంట్స్లోనికి వెళ్ళడం జరుగుతుంది. ఆ ప్లాంట్స్ అన్ని చనిపోయిన తర్వాత యానిమల్స్లోనికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూడండి ప్లాంట్స్లో యానిమల్స్లోనే కదా ఉండేవి ఇవన్నీ కూడా. సో ప్లాంట్స్, యానిమల్స్ ఎప్పుడైతే చనిపోతాయో అవన్నీ డీకే అయిన తర్వాత మళ్ళీ అమోనిఫికేషన్ ద్వారా ఈ బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది, ఇండస్ట్రీస్ ద్వారా,
అలాగే ఎలక్ట్రికల్ అండ్ డినైట్రిఫికేషన్. ఇన్ని ప్రాసెస్ ద్వారా మళ్ళీ నైట్రోజన్ అట్మాస్ఫియర్లోనికి రావడం జరుగుతుందన్నమాట. సో నైట్రోజన్ అనేది సైక్లిక్గా చేంజెస్ జరుపుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ఫేట్ సైకిల్. సో ఫాస్ఫేట్ సైకిల్లో చూసుకున్నట్లయితే కన్జ్యూమర్స్ ఉంటాయి, ప్రొడ్యూసర్స్. సో కన్జ్యూమర్స్ అనేవి జనరల్గా ప్రొడ్యూసర్స్ అనేవి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో మన మామూలుగా కన్జ్యూమర్స్ ఏం చేస్తాయి, ఫుడ్ని తీసుకుంటాయి. సో డెట్రైట్స్ అంటే డెడ్ మెటీరియల్స్ నుంచి ఫుడ్ని తీసుకుంటాయి. అండ్ నెక్స్ట్ ఈ డెట్రైటస్ అంటే డెడ్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది, సాయిల్లో డికంపోజిషన్ అవుతూ ఉంటుందన్నమాట. సాయిల్లో డికంపోజ్ అవుతుంది, లేదా రాక్ మినరల్స్లో నుంచి కూడా విత్రింగ్ ద్వారా, అంటే రాక్స్ కరిగిపోతూ ఉంటాయి కదా, చాలా రోజులు రాక్స్ అలాగే ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, మెల్లిమెల్లిగా కరుగుతూ ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా మనకి ఫాస్ఫరస్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్స్ ఇవన్నీ చనిపోయిన తర్వాత, కన్జ్యూమర్స్ అంటే ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటున్నారో వాళ్ళని కన్జ్యూమర్స్ అంటారు. ప్రొడ్యూసర్స్ అంటే ఏంటి, ఆహారాన్ని తయారు చేసే వాళ్ళని ప్రొడ్యూసర్స్ అంటే ప్లాంట్స్. కన్జ్యూమర్స్ అంటే యానిమల్స్ అనుకోండి. సో ఇక్కడ ఈ యానిమల్స్, ప్లాంట్స్ రెండు కూడా చనిపోతాయి. చనిపోయినప్పుడు సాయిల్లో కలిసిపోతాయి, డికంపోజ్ అవుతాయి. అలా డికంపోజ్ అయినప్పుడు మనకి ఫాస్ఫరస్ రిలీజ్ అవుతుంది. అండ్ రాక్ మినరల్స్, రాక్ అంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, అవి కొన్ని సంవత్సరాలు అలాగే ఉన్నప్పుడు ఏమవుతుందంటే వర్షాలు పడి గాలికి అవి కొద్దిగా బ్రేక్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని విథరింగ్ అంటారు. సో అలా కూడా ఫాస్ఫరస్ రిలీజ్ అవుతుంది అనమాట నేచర్లోనికి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్. నెక్స్ట్ పాపులేషన్. సో పాపులేషన్లో సెవరల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయన్నమాట దట్ ఎ సింగిల్ ఆర్గనిజం డస్ నాట్ ఎగ్జిబిట్ సచ్ యాజ్. అంటే పాపులేషన్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇట్స్ కాల్డ్ పాపులేషన్. సో నెటాలిటీ, మోటాలిటీ అంటే చచ్చిపోతుంటారు, బ్రతుకుతూ ఉంటారు. ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్ అంటే ఒక గ్రూపు ఒక ఏరియాకి రావడం జరుగుతుంది, అదే ఏరియాల నుంచి ఒక గ్రూప్ బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో బయటికి వెళ్ళడానికి ఎమిగ్రేషన్ అంటారు. ఇమిగ్రేషన్ అంటే రావడాన్ని ఇమిగ్రేషన్ అంటారు. అండ్ సెక్స్ రేషియో, సో మేల్ ఫీమేల్ ఆర్గానిజమ్స్ ఉంటారు, దాన్ని రేషియో అంటారు. నెక్స్ట్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్, సో చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఉంటారనమాట పాపులేషన్లో. నెక్స్ట్ పాపులేషన్ సైజ్, డెన్సిటీ, సో ఒక్క గ్రూప్లో ఎంతమంది పీపుల్ ఉన్నారు, సో దాన్ని పాపులేషన్ సైజ్ లేదా పాపులేషన్ డెన్సిటీ అంటారనమాట. ఓకే, సో జస్ట్ దిస్ ఈజ్ అన్ ఇంట్రడక్షన్. ఇవన్నీ మీకు ఐడియా ఉండాలి. సో నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు మెయిన్ ఆన్సర్స్ చెప్తాను ఇందులో నుంచి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో ఎన్విరాన్మెంట్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయని చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, పొల్యూషన్. సో పొల్యూషన్స్లో మనకి డిఫరెంట్ పొల్యూటెంట్స్ ఉన్నాయి, అవునా. సో ఎయిర్ పొల్యూటెంట్స్ ఉన్నాయి, వాటర్ పొల్యూటెంట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఆర్ దేర్. సో మనం మన చేతులారా నేచర్ని డిస్టర్బ్ చేసుకుంటున్నాం. సో అందుకే ఇప్పుడు డిఫరెంట్ వేరియస్ కెలామిటీస్, నేచురల్ కెలామిటీస్ జరుగుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఈ కోవిడ్ వైరస్ ద్వారా మనం ఏమవుతుంది, మన నేచర్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. మనం అందరం మళ్ళీ నేచర్ రీసెట్ చేసుకుంటుంది, తనను తాను నేచర్ రీసెట్ చేసుకుంటుంది. సో మనం అందరం ఇంట్లో కూర్చున్నాం, మ్యాక్సిమం వెహికల్స్ని వాడట్లేదు. సో అలా వాడకపోవడం వల్ల ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇప్పుడున్నంత చలి ఎప్పుడు లేదు. అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే నేచర్ తనను తాను సెట్ చేసుకుంటుంది అనమాట. ఇన్ని రోజులు డిస్టర్బ్ చేసినటువంటి నేచర్ని తను కాపాడుకుంటుంది నేచర్. సో బయటికి వెళ్ళకుండా మనం ఎలాంటి చెత్త పనులు చేయట్లేదు కాబట్టి సో మన నేచర్ ఏమైపోతుంది, నార్మల్ స్టేట్కి రావడం జరుగుతుంది. సో అందుకనే ఈసారి చాలా చలి ఉంది ఎక్కువగా. అంటే ప్లాంట్స్ నార్మల్గా పెరగడం స్టార్ట్ చేసాయి, ఆ ప్లాంట్స్లోంచి గ్యాసెస్ అన్నీ కూడా నార్మల్గా ప్రొడ్యూస్ అవుతున్నాయి. అండ్ నేచర్లో ఉండేటువంటి పొల్యూషన్ కూడా తగ్గడం జరుగుతుంది. సో ఇలాగే కంటిన్యూ చేయండి, అది బెటర్, ఎప్పటికైనా కూడా మంచిది. సో వెహికల్స్ని తక్కువగా వాడడం స్టార్ట్ చేశారు. సో అదనమాట. సో పొల్యూషన్ ఈజ్ అన్ అన్డిజైరబుల్ చేంజ్ ఇన్ physical, chemical and biological characteristics of the environment due to natural causes and human activities. So pollution is classified into 3 types: air pollution, water pollution and soil pollution. So వీటి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అండ్ సాయిల్ పొల్యూషన్. ద మేజర్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ ఏరోసాల్స్. ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల కూడా ఎయిర్ పొల్యూట్ అవుతుంది అనమాట. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ద్వారా వీట ఏరోసాల్స్ అంటే ఎయిర్లో డ్రాప్లెట్స్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ గ్యాసెస్ ద్వారా పొల్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ వాటర్ పొల్యూషన్లో జనరల్గా వాటర్ పొల్యూషన్ అనేది ఎలా జరుగుతుంది, సీవేజ్ని వాటర్లో, డ్రింకింగ్ వాటర్లో సీవేజ్ని కలిపేస్తున్నారు. ఇప్పుడు మనకి చెరువులు నిండిపోయాయి అందరికీ, అవునా. సో వర్షాలు మంచిగా పడ్డాయి ఈసారి. సో వర్షాలు బాగా వచ్చాయి కాబట్టి చెరువులన్నీ నిండిపోయాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, డ్రైనేజ్ సిస్టమ్ని తీసుకెళ్ళి చెరువులో కలిపేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం తాగే నీరు
తాగడానికి పనికి రాకుండా అవుతుంది. సో మన రోగాల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. సో డిజీజెస్ ఏవైతే వస్తాయో ఈ సీబీహెచ్ వాటర్లో అన్ని డిజీజ్ కాజింగ్ ఆర్గానిజమ్సే ఉంటాయి. సో ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ కూడా, ఎఫ్లూయెంట్స్ అంటే ఏంటి, ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలని కూడా తీసుకెళ్ళి చెరువులో కలిపేస్తున్నాం. సో థర్మల్ పొల్యూషన్ అండ్ ఇకలాజికల్ శానిటేషన్. సో ఇలా ఇన్ని విషయాలు మనకు తెలిసి కూడా మనము తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాం కాబట్టి మన నేచర్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ప్లీజ్ ఇప్పటికైనా మీకు తెలిసినంత వరకు చెరువుల్లోనికి వాటర్ని కలపనివ్వకండి, సీవరేజ్ వాటర్ని. సో కావాలంటే ఇంకా వేరే దగ్గర కొంచెం చిన్నగా గుంతలా చేసి అక్కడికి ఆ వాటర్ పంపించేసి అప్పుడు అక్కడ ఈ సాయిల్లో ఎన్నో లేయర్స్ ఉంటాయి కాబట్టి ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయ్యి చెరువులో కలిసేటట్టుగా చేయండి. అంతేకాని డైరెక్ట్గా చెరువులోనికి కలపొద్దు. సో ఇలాంటివి చిన్న చిన్నవి అందరూ పాటించారనుకోండి, సో ఈ నేచర్ అంతా కూడా క్లియర్ అవుతుందన్నమాట. సో పొల్యూషన్ ఫ్రీ ఏరియాస్ కింద మారుతూ ఉంటాయి. సో ఇది ఎవరు చెప్పాల్సిన పని లేదు, అందరూ వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఇంట్రెస్ట్ తీసుకొని మరి చేయాల్సిన విషయాలు. సో బట్ నేచర్ ఇదంతా గవర్నమెంటే చేయాలి, గవర్నమెంట్ చేస్తేనే సెట్ అవుతుందంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఎందుకు ఇంకా ఈ సిటిజన్స్. సో వేరియస్ రీజన్స్ ఉన్నాయన్నమాట నేచర్ని కాపాడుకోవడంలో. సో ఇప్పుడు చూడండి, గవర్నమెంటే ఒక్కతే కదా బాధపడట్లేదు కదా, మనం అందరం కూడా బాధపడుతున్నాం ఈ కోవిడ్ వైరస్ ద్వారా. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరూ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఇంట్లో కూర్చొని సైలెంట్గా ఉండాలి. సో బయటికి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. సో నేచర్ మనని అరెస్ట్ చేసిందనమాట, అవునా. సో ఇలాగే కంటిన్యూ చేసామనుకోండి, ఇంటిలో నుంచి కూడా బయటికి రాకుండా చేస్తుంది నేచర్. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దిస్, కాషియస్గా ఉండండి అందరూ. అండ్ మీకు తెలిసినంత వరకు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసెస్లో ప్లాంట్స్ని పెట్టడం అండ్ చుట్టుపక్కల పరిసరాలు నీట్గా పెట్టుకోవడం. సో అలా మెయింటైన్ చేయండి. ఇప్పటి నుండైనా అలా మెయింటైన్ చేస్తే కొంతవరకు పొల్యూషన్ మనం తగ్గించిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఒకళ్ళు స్టార్ట్ చేశారనుకోండి, అందరు స్టార్ట్ చేస్తారు. మీరు చెత్త తీసుకెళ్ళి బయట వేసారనుకోండి, మీ పక్కన వాళ్ళు కూడా వెళ్ళి అక్కడే వేస్తారు. సో మీరే కొంచెం శ్రద్ధ తీసుకొని ఒక ఏరియాలో వేసారనుకోండి, అందరూ తీసుకెళ్ళి అక్కడే వేయడం స్టార్ట్ చేస్తారు. సో ప్లాస్టిక్ని కాల్చడం అట్లాంటి పనులు చేయకుండా ఎవరైతే డస్ట్బిన్లో చెత్త వాళ్ళు వస్తారో వాళ్ళకి సపరేట్గా వేయడం స్టార్ట్ చేయండి. సో ఈ చిన్న చిన్న పనులు మీరు అందరూ పాటించారనుకోండి, చిన్న చిన్న టెక్నిక్స్ ఇవన్నీ కూడా అందరూ పాటిస్తే మన నేచర్ని చాలా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో మనమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. సో ఇప్పుడే మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామంటే ఫ్యూచర్లో మన పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు అంటే ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ వాళ్ళకు అవ్వకుండా ఉండాలి అంటే మనము ఇప్పటి నుంచే కాషియస్గా ఉండాలి. సో జాగ్రత్తలను వహించాలన్నమాట. ఓకే, నెక్స్ట్, soil or land pollution is mainly due to the soil waste and agrochemicals such as fertilizers and pesticides, and this is a very very dangerous thing now we are going to face. సో ఈ ప్రాబ్లం మనకి ఈ ఫర్టిలైజర్స్ ఏవైతే అగ్రోకెమికల్ ఫర్టిలైజర్స్ ఉన్నాయో, అగ్రికల్చర్ కెమికల్స్ ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో ఆ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వల్ల ఫ్యూచర్లో అందరికీ కాళ్ళు చేతులు పడిపోవడం జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద బిజినెస్ రన్ అవుతుంది ప్రజెంట్గా. బట్ అందరూ ప్రికాషన్స్ తీసుకొని కొంచెం ఆల్టరేషన్ ఆఫ్ క్రాపింగ్ అంటే ఏంటి, ఒక సంవత్సరం ఒక క్రాప్ వేసి ఇంకో సంవత్సరం ఇంకో క్రాప్ అలా చేయడం చేయండి. రొటేషన్ అంటారు కదా, క్రాప్ రొటేషన్ చేయాలి. అంతేకాని ఫర్టిలైజర్స్, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సీడ్స్లో మనం తినేటువంటి ఆహారం ఏదైతే తింటున్నామో వాటిలోనికి ఈ విష పదార్థాలన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో అలా వెళ్ళడం వల్ల మనకి ఈజీగా క్యాన్సర్స్ రావడం జరుగుతుంది, హెయిర్ ఫాల్ జరుగుతుంది. చూసారా మీరు, అప్పుడు 50-80 ఇయర్స్ అయినా కూడా హెయిర్ తెల్లగా ఉండేది కాదు, నల్లగానే ఉండేది. కానీ ఇప్పుడు 12 ఇయర్స్ బాబుకి, 10 ఇయర్స్ బేబీస్కి, సో చాలా తక్కువ ఏజ్ ఉన్నప్పుడు కూడా 12, 15, 20 ఇయర్స్ వచ్చేసరికి అందరికీ వైట్ హెయిర్ వచ్చేస్తున్నాయి. సో అది ఏంటంటే మనం తినేటువంటి ఫుడ్ అనమాట. మన సాయిల్ అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు స్టాప్ చేసినా కూడా ఇంకో 10 ఇయర్స్ వరకు ఆ పొల్యూషన్ అలాగే ఉంటుంది. అంటే చూడండి ఎంత సీరియస్ ప్రాబ్లమ్ ఇదంతా కూడా. సో ప్లీజ్ బీ కాషియస్, చాలా జాగ్రత్తలు వహించండి. ఇప్పుడు కనుక ఇంకా లేట్ చేశారనుకోండి, న్యాచురల్ ఫుడ్స్ని తినడానికి ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న కొంత ప్లేస్ వరకు అయినా సరే మీరు ఎలాంటి ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ వేయకుండా మీరు ఫ్రూట్స్ని కానీ ప్లాంట్స్, వెజిటేబుల్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. సో అలాంటి వెజిటేబుల్స్ని అవి టేస్ట్ ఉండకపోయినా సరే
అవి టేస్ట్ ఉండకపోయినా సరే కానీ వాటిని యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో వాటి వల్ల మీకు హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు అందరికీ తెలియకుండా చిన్న చిన్న ఏజ్లోనే అందరికీ డయాబెటీస్ స్టార్ట్ అయిపోతుంది, ఒబెసిటీ స్టార్ట్ అయిపోతుంది అండ్ క్యాన్సర్స్ వస్తున్నాయి అండ్ ఇంకా చాలా డిఫరెంట్ టైప్ పెరాలసిస్ వస్తుంది. సో ఇలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలి అంటే మన సాయిల్ పొల్యూషన్, మనం ఏదైతే ల్యాండ్ యూజ్ చేస్తున్నాం అగ్రికల్చర్ ల్యాండ్ అదంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సో స్టాప్ యూజింగ్ పెస్టిసైడ్స్ అండ్ ఫంగిసైడ్స్, న్యాచురల్ మాన్యూర్ని యూజ్ చేయండి. కావాలంటే యానిమల్స్ నుంచి వచ్చినటువంటి వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేయండి మాన్యూర్ లాగా. సో అలా అండ్ ప్లాంట్స్ నుంచి వచ్చేటువంటి డెడ్ లీవ్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేయండి మాన్యూర్ లాగా. సో అలా యూజ్ చేసి అగ్రికల్చర్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని ఈ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ యూజ్ చేయడం వల్ల తింటాయేమో ఏంటి చిన్న చిన్న ఇన్సెక్ట్సే కదా తింటాయి, కానీ కొంతవరకు మనం ఆ పొల్యూషన్ నుంచి బయటపడతాం కదా. సో దానికి వేరే సొల్యూషన్ వెతుక్కోవాలి. అంతేగాని ఈ ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ యూజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో చూడండి ఇంకా 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 చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నాం మనం అందరం. సో ప్లీజ్ బీ కాషియస్. సో ఫార్మర్స్ ఎవరైతే ఇప్పుడు నేను చెప్తున్న వాళ్ళు ఎవరైతే వింటున్నారో అందులో ఎవరైనా ఫార్మర్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్కి మీరు చెప్పండి ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ స్టాప్ చేయమని. ఎవరు యూజ్ చేయొద్దు. ఇప్పుడు స్టాప్ చేస్తేనే ఇంకో 10 years వరకు సాయిల్లో అలాగే ఉండిపోతుంది. అంటే 10 years వరకు కూడా అంతే ఉంది అంటే చూడండి దాని ఎఫెక్ట్ ఎంత వెళ్ళిపోయిందో. సో ప్లీజ్ బీ కాషియస్. నెక్స్ట్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈజ్ అ న్యాచురల్ ఫినామినా విచ్ అకర్స్ ఇన్ అ గ్రీన్ హౌస్. ఇట్ ఈస్ యూస్ఫుల్. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే జనరల్గా న్యాచురల్ ఫినామినా, ఇది న్యాచురల్గా జరిగేటువంటి ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ హీట్ జనరల్గా మన ఎర్త్ అనేది తన అట్మాస్ఫియర్ని ఒక నార్మల్ టెంపరేచర్ వరకు హీట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల మన ఎర్త్ అనేది ఎప్పుడు వామ్గా ఉండడం జరుగుతుంది. ఓకే, మన ఎర్త్ సర్ఫేస్ అంతా కూడా అట్మాస్ఫియర్ అంతా కూడా వామ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్. సో కొన్ని గ్యాసెస్ ఉంటాయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని, అవన్నీ కూడా మన ఎర్త్ని వామ్గా ఉంచుతాయి అన్నమాట. సో ద గ్లోబల్ వార్మింగ్ కాజెస్ క్లైమేటిక్ చేంజెస్, మెల్టింగ్ ఆర్ పోలార్ క్యాప్స్ అండ్ స్నో క్యాప్స్ ఆఫ్ మౌంటైన్స్. సో ఎక్కువ హీట్ అయిపోయిందండి, అంతకంటే ఎక్కువ హీట్ అయిపోతే ప్రాబ్లం. మళ్ళీ నార్మల్గా హీట్ అవుతే ఏం కాదు, మన ఎర్త్ నార్మల్గా హీట్ అప్ అయ్యి ఉంటే నో ప్రాబ్లం, వామ్గా ఉంటే నో ప్రాబ్లం. సో అంతకంటే ఎక్కువ అంటే ఈ గ్లోబల్ గ్యాసెస్ ఉంటాయి కదా, వాటి వల్ల మన ఎర్త్ అనేది ఎక్కువ హీట్ అయిపోవడం వల్ల మన ఎర్త్ పైన ఉన్నటువంటి స్నో, పోలార్ క్యాప్స్ అంటే ఐస్ అనేది అప్పుడప్పుడు మెల్ట్ అవుతుందని చెప్తారు కదా, హిమాలయస్లో ఐస్ మెల్ట్ అవుతుంది అని. సో దానికి రీజన్ ఏంటి అంటే మన ఎర్త్ ఉండాల్సిన కంటే ఎక్కువ హీట్ అయిపోతే ఆ హిమాలయలో ఉండేటువంటి ఐస్ అంతా కూడా కరుగుతుంది అనమాట. అప్పుడు మనకేమవుతుంది, మన ఓషన్లో వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది, అంటే ల్యాండ్ వాటర్తో కవరప్ అయిపోతుంది అనమాట. సో అలా జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ పర్టికులర్లీ మోర్ ఇన్ అంటార్క్టిక్ రీజన్. సో ఓజోన్ అనేది హోల్స్ పడిపోతున్నాయి అని చెప్పేసి అంటుంటారు కదా, అంటే డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ జరుగుతుంది అనమాట. సో యాజ్ అ రిజల్ట్ ద ఓజోన్ లేయర్ బికమ్ థిన్ అండ్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఓజోన్ హోల్. సో డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్, సో జనరల్గా ఓజోన్ లేయర్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉందన్నమాట. నెక్స్ట్, యూవీ రేడియేషన్స్ విత్ షార్ట్ వేవ్ లెన్స్ UVB enters the earth's surface and causes deleterious effects. సో యూవీ లైట్లో మనకి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ కూడా ఉంటాయి, అంటే క్యాన్సర్ని కలిగించేటువంటి శక్తి కలిగి ఉంటాయి యూవీ లైట్. సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ప్లీజ్ బీ కాషియస్. అందుకనే ఎర్లీ మార్నింగ్ ఎండలో కూర్చోమంటారు డి విటమిన్ సింథసైజ్ అవ్వాలంటే, అంతేకాని మధ్యాహ్నం ఉన్నటువంటి ఎండలో కాదు, ఎందుకంటే అప్పుడు డేంజరస్ వేవ్స్, చాలా హీట్ ఎక్కినటువంటి వేవ్ లెంత్ కలిగినటువంటి హీట్ అనేది రిలీజ్ అవుతుందండి సన్ నుంచి. సో అందుకనే ఎర్లీ మార్నింగ్ ఎండ ఉంటుంది కదా, సో ఆ ఎండలో కూర్చోవాలి. సో రిమైనింగ్ టైంలో అంత ఆ ఎండకి ఎక్స్పోజ్ అవ్వద్దు జనరల్గా. ఓకే, సో దీస్ ఆర్ ద ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. యూ పీపుల్ అండర్స్టూడ్ అబౌట్ ద పొల్యూషన్ అండ్ ప్లీజ్ బీ కాషియస్ అండ్ ప్రొటెక్ట్ అవర్ నేచర్ ఫ్రమ్ ద డేంజరస్ things what all are we are doing. Okay, so generally prevent all the dangerous things what all are we doing, and so stop using all the dangerous things. Okay, like pesticides, fungicides ఇవన్నీ యూజ్ చేయడం ఆపేయండి. అండ్ మోటార్ వెహికల్స్ ఇవి ఉన్నాయి కదా, బైక్స్, ఇవన్నీ కూడా అంటే స్మోక్ రిలీజింగ్ థింగ్స్, వాటిని కూడా కొంచెం తగ్గించండి. ఓకే, సో దట్
నేచర్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. అండ్ ప్లాంటేషన్ చేయండి. సో ప్లాంట్స్ని పెట్టడం స్టార్ట్ చేయండి. ఓకే, అట్లీస్ట్ ప్లాంట్స్ పెట్టకపోయినా వాటర్ వేయండి, ప్లాంట్స్కి వాటర్ ఇవ్వండి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఫైన్. సో దిస్ కంప్లీట్స్ అవర్ introduction of this chapter. In the next class I'll discuss about the related question and answers. Fine. Thank you.